హాయ్ హలో అందరికీ ఈరోజైతే టమాటా ఉల్లిగడ్డ ఎగ్స్ వేసి గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా ఈజీ కర్రీ అన్నమాట. చాలా త్వరగా అయిపోతుంది. చాలా రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్నమాట. అంత ఈజీగా అయితే కర్రీ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలు అయితే పెద్దగా ఎక్కువ వేసి ఏమైతే చేయడం లేదు. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది అనమాట. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని తర్వాత జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలి. అవి వేగిపోయినాక మనం సన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా మొత్తం వేసేయాలన్నమాట. సన్న కట్ చేసుకోవాలి. త్వరగా అయితే మనకు వేగిపోతాయి. తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ అన్నమాట. ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. మనకు చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఫ్రెష్ అల్లం వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట కర్రీ. తర్వాత వచ్చేసి పసుపు, తగినంత పసుపు వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి కరివేపాకు అయితే వేసేసుకోవాలన్నమాట. కరివేపాకు వేసుకొని మనం కొంచెం దూరంగా అయితే వేపేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొద్దిగా ఎర్రగా అయిపోయిన తర్వాత మనం సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నాం అనుకో అందులో కూడా ఎర్రగా ఉండాలి. కొంచెం కాయలక్కడి కాకుండా కొంచెం దూరంగా పండిన టమాటాలు అయితే బాగా గ్రేవీ బాగా వస్తుంది. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట కర్రీ అనేది. సన్నగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని అయితే మగ్గబెట్టుకోవాలి. ఉప్పు వేసి క్లిప్ అయితే మిస్ అయిందనమాట. ఉప్పు వేసుకొని మగ్గబెట్టేసుకోవాలి. మగ్గేలోపల మనమైతే ఎగ్స్ ఉడకబెట్టేసుకునేటివి ఘాట్లు అయితే పెట్టేసుకోవాలన్నమాట. సన్న ఘాట్లు పెట్టుకున్నాం అనుకో కర్రీ మనకు ఎగ్స్లోకి వెళ్ళి బాగా ఎగ్స్ కూడా కొంచెం స్పైసీగా అనేది ఉంటుంది. ఈ లోపలైతే మనకు కర్రీ అనేది ఇట్లా మగ్గిపోతుంది అన్నమాట. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలన్నమాట. అడుగంటకుండా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తాం కాబట్టి ఏం పెద్దగా అయితే అంటదు. వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేయకు, తర్వాత యాడ్ చేయాలి. తర్వాత వచ్చేసి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. మసాలాలు ఏం అవసరమే, జస్ట్ ధనియాల పొడి ఒకటి వేసేస్తే సరిపోతుంది. వీటిలా కలిపేసి మొత్తం అలా పచ్చివాసన వేయడానికి కొద్దిసేపు ఆయిల్లోనే మగ్గించేసుకోవాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత కర్రీ అయితే బాగా మగ్గిపోయింది అనమాట. ఆయిల్లో చాలా బాగా మగ్గిపోయింది. మనకు కొంచెం గ్రేవీ కోసం కొద్దిగా చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకున్నాం అనుకో మనకు టమాటాలు అనేది మెత్తుగా అనేది ఉడికిపోతాయి అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఆడితే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత వచ్చేసి కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. ఇది కూడా కలిపేసేసుకొని మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. ఎగ్స్ వేసేసుకొని మరి కొద్దిసేపు అయితే జస్ట్ ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ కానీ మరి మగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు ఎగ్స్ అనేది కర్రీ పట్టాలి కదా, మసాలా అంతా పట్టేయాలన్నమాట. ఉప్పు కారాలు పడితే మనకు కర్రీ ఎగ్స్ అనేది కూడా సప్పకుండా కూడా కొంచెం స్పైసీగా బాగుంటుంది అనమాట. ఇలా అయితే జస్ట్ ఒక 2 మినిట్స్ కానీ సరిపోతుంది అనమాట. మగ్గించేసుకోవాలి. మనకైతే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి చాలా దగ్గరికి అయితే అయిపోయింది. చాలా ఈజీగా అయిపోయింది అనమాట. తొందరగానే అయిపోయింది. మనం ఒకసారి టమాటాలు అన్నీ కట్ చేసుకున్నప్పుడు ఎగ్స్ అయితే మనకు బాయిల్ అయిపోతాయి. మనం తొందరగానే చేసుకోవచ్చు అన్నమాట కర్రీ. మనకు టమాటాలు కొంచెం ఎర్రగా పండినవి అయితే ఇంకా తొందరగా మగ్గిపోతాయి అనమాట. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకు గ్రేవీ టైప్లో చేస్తున్నాం కాబట్టి రైస్లోకి కానీ చపాతీలో కానీ ఎందులోకైనా చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. ఎక్కువ మనం మసాలాలు యాడ్ చేసలేము కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారన్నమాట ఎగ్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా చాలా బాగుంటుంది అనమాట. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఎగ్ కర్రీ. చాలామంది ఎగ్ పులుసు అనేసి చింతపండు రసం అయితే వేస్తారు. నేనైతే ఎప్పుడు ఏం చేయను, ఇట్లా టమాటా వేసి అయితే చేస్తాను అనమాట. చాలా అయితే టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ కూడా చేయండి ప్లీజ్. బాయ్. ఎగ్ కూడా మసాలా బట్టి చాలా టేస్ట్గా ఉందన్నమాట. స్పైసీగా కొద్దిగా కాలిపోతుంది. ఓకే బాయ్.